వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చానండి. ఏంటి అంటే అది మీకు నార్మల్గా మనకి వెబ్ ఆప్షన్స్లో మనకి ఏ కోర్సెస్ అన్ని మీకు చూపిస్తే కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. సో ఏంటంటే దానికి సంబంధించి ఆ యొక్క కోర్సెస్లో మనం ఏ ఏ కోర్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే దేనికి సంబంధించి మనం ఆ, చదవాల్సి వస్తుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. ఇది చేయడానికి గల కారణం కూడా ఒకటి ఉందండి. ఆల్రెడీ ఇది ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు వీడియో పెట్టమని చెప్పి. అమ్, ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్ తీసుకుంటున్నామంటే దాంట్లో మనం దేని గురించి చదువుతాము అనేది కూడా మనకి తెలిస్తే కొంచెం మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి. సో దానికోసమే ఇప్పుడు మీకు అంటే బీఎస్సీ ఎంఎల్టీ అంటే ఆ యొక్క ఎంఎల్టీలో మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ అనస్థేషియా అంటే బీఎస్సీ అనస్థేషియా అని చెప్పి ఉంది కదండి కోర్సు, దానిలో మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకా చాలానే కోర్సెస్ ఉన్నాయి కదండి, వాటికి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకుంటే దేని గురించి చదవడం అనేది మీకు అంటే ఏ ఏ టాపిక్స్ అనేవి అందులో ఉంటాయి, మీరు ఏ టాపిక్ మీద మీరు చదువుకుంటారు అనేది కంప్లీట్గా మీకు అసలు అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది తెలియడం కోసం నేను మీకోసం ఎక్కువ వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కోర్సు మీకు ఆ యొక్క కోర్స్ అనేది ఈజీగా ఉంటుందా టఫ్గా ఉంటుందా అనేది కూడా ఇక ఇక్కడే మీకు తెలుస్తుందండి. సో కాబట్టి ఇప్పుడు ఇక ఏవైతే కోర్సెస్ నేను చూపించి వాటి గురించి నేను మీకు చెప్తున్నానో మీరు కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో ముందుగానే ఒక ప్లాన్ అయితే చేసుకోండి ఏ గ్రూప్ తీసుకోవాలనేది. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే బీఎస్సీ ఎంఎల్టీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చెప్తున్నానండి. స్టడీ ఆఫ్ ది డయాగ్నోసిస్ అంటే ఇక్కడ మీరు దేని గురించి స్టడీ చేస్తారంటే డయాగ్నోసిస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ త్రూ ల్యాబొరేటరీ టెస్ట్స్. అంటే మీకు ఇక్కడ ల్యాబొరేటరీకి సంబంధించిన టెస్ట్లు అనేవి చేస్తారు. ఇక్కడ ఫస్ట్ మనం డయాగ్నోసిస్ అనేది దేనికోసం చేస్తామండి అంటే మనకి డిసీజ్ అనేది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఐడెంటిఫికేషన్ కోసం చేస్తాము. తర్వాత దానికి ఎటువంటి నివారణ అనేది చేయాలి అంటే మనం చేసిన యొక్క టెస్ట్ రిపోర్ట్ని బట్టే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, సో కాబట్టి ఆ యొక్క బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి డయాగ్నోసిస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ త్రూ ల్యాబొరేటరీ టెస్ట్లు అనేవి కూడా ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఈ గ్రూప్కి సంబంధించి ఏ ఏ అంటే ఏ రకంగా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ కనుక చూసినట్టయితే సెకండ్ గ్రూప్ మనకి బీఎస్సీ ఇన్ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ. ఇక్కడ చూసినట్టయితే ఇది మనం దేని గురించి చదువుతారు ఇందులో అంటే స్టడీ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అండ్ అసోసియేటెడ్ న్యూరోలాజికల్ డిసీజెస్. అంటే నర్వస్ సిస్టమ్ గురించి మీరు స్టడీ చేస్తారో అండ్ న్యూరోలాజికల్ డిసీజ్ అంటే ఆ యొక్క న్యూరోలాజికల్ సంబంధించిన ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ చదవడం అనేది జరుగుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే థర్డ్ బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ. ఓకే, స్టడీ స్టడీ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ అండ్ డయాగ్నోస్ డిసీజ్ డిసీజెస్ రిలేటెడ్ టు ది హ్యూమన్ విజువల్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి స్టడీ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆ యొక్క ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏ రకంగా యూజ్ చేయాలి, టు మెజర్ అంటే దాన్ని ఏ రకంగా మెజర్ చేస్తారా, అండ్ డయాగ్నోస్ డిసీజ్ రిలేటెడ్ అంటే డయాగ్నోస్ సంబంధించిన డిసీజెస్ రిలేటెడ్గా సంబంధించి అంటే రిలేటెడ్గా ఏమున్నాయి టు ది హ్యూమన్ విజువల్ సిస్టమ్ అంటే హ్యూమన్ విజువల్ సిస్టమ్కి సంబంధించి రిలేటెడ్ డిసీజెస్ ఏమున్నాయి అనేది డయాగ్నోసిస్ చేయడానికి అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన వాటిని మెజర్ చేయడానికి ఇక్కడ మీరు చదవడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కనుక చూసిన అంటే ఫోర్త్ కోర్స్ కనుక మనకు చూసినట్టయితే బీఎస్సీ ఇన్ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ. ఇక్కడ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఏమేమి ఉంటాయి అందులో అనేది ఇప్పుడు చూద్దామండి. స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ హీమోడయాలసిస్ అండ్ అదర్ మెడికల్ ప్రొసీజర్స్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ కేసెస్ ఆఫ్ రెనాల్ ఫెయిల్యూర్స్. అంటే రెనాల్ ఫెయిల్యూర్స్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఆ యొక్క అడ్మినిస్ట్రేటింగ్ హీమోడయాలసిస్కి సంబంధించి కానివ్వండి మీరు ఇక్కడ చదవడం అనేది జరుగుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కనుక చూసినట్టయితే బీఎస్సీ ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ స్టడీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎసెన్షియల్ టు ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు ది
సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క ఎసెన్షియల్ అంటే అవసరమైనయి అని చెప్పి అర్థమండి ఇది. ఎసెన్షియల్ అంటే ఇంకా మనకేంటంటే ఖచ్చితంగా మనకే అవసరం ఉన్నాయి. అత్యవసరమైనయి అని కూడా చెప్పుకోవచ్చండి. టు ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు ది సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ట్రీట్మెంట్‌కి అవసరమైన అంటే ఏ యొక్క డిసీజ్ సంబంధించి దాని యొక్క రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఇన్‌స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఎసెన్షియల్‌గా వాళ్ళకి అందించడం కోసం టు ది సర్క్యులేటరీ సిస్టమ్. అంటే అక్కడ వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు యొక్క సిస్టమ్‌కి సంబంధించి. సో, ఈ యొక్క పర్ఫ్యూషన్ టెక్నాలజీ అనేది వీటి కోసమని చదవడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ కోర్స్ కనుక చూసినట్టయితే సిక్స్త్ కోర్స్ అండి ఇది. బీఎస్సీ ఇన్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. అంటే ఈ కార్డియాక్ కేర్ టెక్నాలజీ తీసుకున్న వాళ్ళు ఓకే. దేనికి సంబంధించి వాళ్ళకి కంప్లీట్గా ఉంటుంది అంటే స్టడీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రొసీజర్స్ కన్సర్న్డ్ విత్ ఇన్వైసివ్ కార్డియాక్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. అంటే ఇక్కడ మనకి కార్డియాక్‌కి సంబంధించిన టెస్టింగ్ చేయడానికి అండ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఇక్కడ బీఎస్సీ ఇన్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనే గ్రూప్‌లో మీరు కంప్లీట్‌గా వీటి గురించి నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ సెవెంత్ కోర్స్ కనుక మనం చూసినట్టయితే బీఎస్సీ ఇన్ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ. ఇక్కడ మీకు 2 కలిపి ఉంటున్నాయండి బీఎస్సీలో అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్కసారి మనకు ఆపరేషన్ అనేది చేయడం కంటే ముందు మనకు అనస్థీషియా అనేది ఇస్తారు తెలుసు కదండి. సో, స్టడీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రాపర్ డోసేజ్ ఆఫ్ వేరియస్ అనస్థెటిక్ ఎసెన్షియల్ ఇన్ మెడికల్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ సర్జరీ. ఓకే. ఇక్కడ కనుక చూసినట్టయితేనండి ఇందులో మనకి చూసినట్టయితే ప్రాపర్గా డోసేజ్ అనేది ఎంత ఇవ్వాలి ఒక పేషెంట్కి, అంటే వాళ్ళకి ఏ సర్జరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనస్థీషియాలజీ టెక్నాలజీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉంటుందండి. సో, ఎసెన్షియల్ ఇన్ మెడికల్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ సర్జరీ. ఓకే. ఇక్కడ మనకి ఎసెన్షియల్గా మెడికల్ ప్రొసీజర్స్ సంబంధించి ఇంక్లూడింగ్ సర్జరీకి సంబంధించి ఈ యొక్క అనస్థీషియాలజీ టెక్నాలజీ అనేది చేస్తారండి. ఓకే. ఇందులో ఏంటి అంటే మనకి ఆ యొక్క అనస్థీషియాలజీ అనేది అంటే అనస్థీషియా అనేది ఇస్తున్నప్పుడు ఎంత డోసేజ్ అనేది ఇవ్వాలి అండ్ ఎసెన్షియల్ ఖచ్చితంగా ఇది ఏంటి అంటే ఆపరేషన్ చేసే ముందు ఇస్తూ ఉంటారు కాబట్టి డోసేజ్ అనేది ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకి అక్కడ ఈ కోర్సులో నేర్పడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఎయిత్ కోర్స్ కనుక మనం చూసినట్టయితే బీఎస్సీ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ స్టడీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇక్కడ మనకి ఇమేజింగ్ టెక్నాలజీలో దేని గురించి స్టడీ చేస్తారంటే స్టడీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ గురించి స్టడీ చేస్తారు అండ్ టెక్నిక్స్ గురించి అండ్ ప్రాసెస్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఇమేజింగ్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఫర్ ది డయాగ్నోసిస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ డిసీజెస్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే బాడీ పార్ట్స్కి సంబంధించిన ఇమేజింగ్కి సంబంధించి వాళ్ళు అక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ టెక్నిక్స్ గురించి అండ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుందండి. అండ్ నైన్త్ కోర్స్ కనుక మనం చూసినట్టయితే బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. అంటే బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు దేని గురించి స్టడీ చేస్తారు అంటే స్టడీ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేషెంట్స్ రిక్వైరింగ్ ఎమర్జెన్సీ కేర్ అండ్ క్రిటికల్ లైఫ్ సపోర్ట్. అంటే ఎవరైతే క్రిటికల్గా ఆ యొక్క సిచ్యువేషన్స్లో వస్తారో ఆ యొక్క పేషెంట్స్కి సంబంధించి ట్రీట్మెంట్ సంబంధించి వాటన్నిటికి అంటే ఎమర్జెన్సీ కేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ చదవడం అనేది జరుగుతుంది. సో, అందుకే దీన్ని బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అని చెప్పి ఈ యొక్క కోర్స్ అనేది అయితే పెట్టడం జరిగిందండి. సో, నెక్స్ట్ చూడబోయేది లాస్ట్ కోర్స్ అండ్ బట్ నాట్ లీస్ట్. ఓకే. ఇక్కడ మనం 10th కోర్స్ అనేది చూస్తున్నామండి ఇప్పుడు. ఆ యొక్క 10th కోర్స్ ఏంటి అంటే మనకి బీఎస్సీ ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. అంటే బీఎస్సీలో రెస్పిరేటరీ థెరపీకి సంబంధించిన టెక్నాలజీ ఎవరైతే ఎక్కువ కోర్స్ తీసుకున్న వారు దేని మీద స్టడీ అనేది చేస్తారంటే స్టడీ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డయాగ్నోసిస్ అండ్ కేర్ ఆఫ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్ రిలేటెడ్ టు ది హార్ట్ అండ్ ది లంగ్. అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ పేషెంట్కి సంబంధించిన యొక్క డిసీజెస్ అనే వాటిని డయాగ్నోసిస్ చేయడానికి అండ్ పేషెంట్కి సంబంధించి కేర్ తీసుకోవడానికి అండ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ రిలేటెడ్ టు ది హార్ట్ అండ్ లంగ్స్. అంటే హార్ట్కి సంబంధించి కానివ్వండి లంగ్స్కి సంబంధించి కానివ్వండి. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు ఫస్టే రెస్పిరేటరీ అని చెప్పి అంటున్నారు కదండి. సో, ఆ యొక్క హార్ట్ అండ్ యొక్క లంగ్స్కి సంబంధించి ఎవరైతే పేషెంట్స్ అనేవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో దానికి సంబంధించిన
ఆ యొక్క డయాగ్నోసిస్ చేయడానికి ఈ యొక్క బీఎస్సీ ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అనేది తీసుకుంటారండి. సో ఇప్పటి వరకు ఇక 10 కోర్సెస్ నేను చెప్పాను కదండి. ఈ యొక్క బీఎస్సీ, ఎంఎల్టీ, నెక్స్ట్ అనస్థీషియాలజీ అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ చాలా కోర్సెస్ అనేవి మీరు ఇందులో ఏ కోర్స్ తీసుకోవాలని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నాకు తెలిసిన మ్యాక్సిమం మీకు తెలిసిన దానికంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషనే నేను మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అలా ఇచ్చాను అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనకి పూర్తిగా తెలియకుండా ఉండేదానికన్నా ఎంతో కొంత తెలుసుకుని వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. సో అందుకోసం ఈ వీడియో చేశాను అండి. ఇది రిక్వెస్ట్ చేసిన వీడియో కూడా కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అండ్ ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే మీకు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అయితే వచ్చినాయండి. ఏంటి అంటే అది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నా యొక్క వీడియోస్ అనేవి వెళ్తాయండి. అండ్ మీరు నాకు ఎవరన్నా కామెంట్ చేయాలి అనుకుంటే ఆ యొక్క కామెంట్స్ అనేవి నాకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీ కామెంట్స్ నాకు వస్తాయి. మీరు కామెంట్ చేయడానికి కుదురుతుంది, లేదు అంటే కుదరదండి. సో కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్తగా వచ్చిన ఒక కొత్త విషయం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే మీరు కామెంట్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.